సంచలనం సృష్టించిన న్యాయవాది వామన్రావు దంపతుల హత్య కేసులో సీబీఐ ఫీల్డ్లోకి అడుగుపెట్టింది. హత్య జరిగిన తీరును పరిశీలించేందుకు పలు ప్రాంతాల్లో విచారణ చేశారు సీబీఐ అధికారులు. ఇటీవలే ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సీబీఐ టీం ఇవాళ అఫీషియల్గా ఎంట్రీ ఇచ్చింది. రాజకీయంగా హాట్ టాపిక్ గా మారిన వామన్రావు హత్య కేసులో సీబీఐ ఎంట్రీ ఇచ్చింది. హత్య కేసులో అసలు నిందితులను పోలీసులు ఉద్దేశపూర్వకంగా తప్పించారని, రాజకీయ నాయకుల ఒత్తిడితో విచారణ పక్కదారి పట్టిందంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు వామన్రావు తండ్రి కిషన్ రావు. సుదీర్ఘ విచారణ తర్వాత కేసును రీ-ఎంక్వైరీ చేయాలని సీబీఐకి అప్పగిస్తూ తీర్పునిచ్చింది సుప్రీంకోర్టు. దీంతో రంగంలోకి దిగిన సీబీఐ ఇటీవల ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. దాదాపు 3 ఏళ్ల తర్వాత రాష్ట్రానికి వచ్చిన సీబీఐ టీం నేరుగా పెద్దపల్లి జిల్లాకు చేరుకుంది. వామన్రావు స్వగ్రామం గుంజపడుగు చేరుకున్న సీబీఐ అధికారులు ఆయన తండ్రి కిషన్ రావును, ఇతర కుటుంబ సభ్యులను కలిశారు. హత్యకు దారితీసిన కారణాలు, నిందితుల గురించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. గౌరవనీయ సీబీఐ గారు ఈరోజు గుంజపడిలో ఉన్న మా ఇంటికి వచ్చి మా కుటుంబ సభ్యుల యొక్క వివరాలు కూడా తీసుకొని, నన్ను గట్టు ఇంద్రశేఖర్ అని నా కుమారుని తీసుకొని వామన్రావు దంపతులు హత్య చేసిన ప్రాంతానికి సీబీఐతో సహా వెళ్ళడం జరిగింది. అక్కడ జరిగినటువంటి విషయాలను వారికి చెప్పాము. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ గారి ద్వారా ఖచ్చితంగా మాకు న్యాయం జరుగుతుంది. అది ఆ రోజుల్లో టీఆర్ఎస్ ప్రభుత్వంలో టీఆర్ఎస్ వాళ్ళు చేసినటువంటి హత్య. మంతని నియోజకవర్గానికి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే గారైన పుట్ట మధుకర్ గారి భార్య అయిన పుట్ట శైలజ గారు వాళ్ళు చేస్తున్న అరాచకాల మీద, వాళ్ళు చేస్తున్నటువంటి అక్రమ దందాల మీద, వాటి మీద కూడా అన్ని డాక్యుమెంట్స్ సేకరించి వారు అప్పుడు హైకోర్టులో కేసులు వేయడం జరిగింది. వాళ్ళ కొడుకుకు సంబంధించిన రిసెప్షన్కు సంబంధించి, అది కూలగొట్టినప్పుడు గ్రౌండ్లో ఉన్న ఖాళీ కూలగొట్టిన కేసులకు సంబంధించి ఇట్లా కొన్ని కేసులు వాళ్ళు వేయడం వలన ఈర్ష్య, అసూయ, ద్వేషంతో ఆయన హత్య చేయించారు. దాదాపు గంట పాటు గుంజపడుగు గ్రామంలో ఉన్న విచారణ బృందం అనంతరం హత్య జరిగిన కల్వచర్ల గ్రామానికి చేరుకుంది. ఘటనా స్థలాన్ని పరిశీలించిన తర్వాత నిందితులు ఎటువైపు వెళ్లారు అనేది కనుక్కున్నారు. అక్కడి నుంచి రామగుండం కమిషనరేట్ వెళ్లిన సీబీఐ టీం హత్యకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. ఛార్జ్ షీట్ ని, ఇతర డాక్యుమెంట్స్ ని, అప్పుడు పోలీసు విచారణలో సేకరించిన వస్తువుల వివరాలన్నీ అందించాలని రామగుండం కమిషనర్ ని సీబీఐ అధికారులు కోరినట్టు తెలుస్తోంది.